యెహోవా నేను నీకు చేసుకుంటున్నారు. ఎవరు? దావీదు రాజు ఏమని చెప్పారు? నా ఆశ్రయ దుర్గంగా నేను ఉన్నావు కదా ప్రభువా, నా మనవి ఆలకించవా అనేసి ఆయనకి బ్రతిలాడుకుంటున్నాడు. ఆయన వేడుకుంటున్నాడు, ప్రభువా నువ్వు మౌనంగా ఉండవద్దు, నా మనవి ఆలకించండి. నువ్వు మౌనంగా ఉంటే నేనేమైపోతాను? సమాధానానికి వెళ్ళిపోతాను కదా ప్రభువా. నువ్వు మౌనంగా ఉంటే నేను కూడా మౌనం అయిపోతాను కదా. ఆ దేవతను చూడగానే ఎటువైపు తిరిగిపోయింది? ఆ దేవతను చూడగానే ఎటువైపు తిరిగిపోయింది? అన్ని దేవతలు దేనికి సూచన చెప్పండి? అరణ్యములో ప్రియులరా పరలోకపు మన్నాను మోషే ఇచ్చాడు. పరలోకపు మన్నాను మోషే ఇచ్చినప్పటికీ, అంటే పరలోకం నుంచి మన్నా తిన్నా సరే వీటికి బుద్ధి రాదు. మరి మనకి ఎలా బుద్ధి రావట్లేదు చెప్పండి? మనకి ఎలా బుద్ధి రావట్లేదు చెప్పాలి. ఏమీ లేదంటే నా కళ్ళు కరెక్ట్ కాదు, ఇప్పుడు పొల్ల పట్టదు. ఆశా నిరాశల కోటలలో ఎదురీదు
నీ రాజ్యమే నా యేసువా ఇందాక మరిదేని నే ప్రేమింపనీయగా ఇందాక మరిదేని నే ప్రేమింపనీయగా ఆకర్షణలో లోకంలో దుఃఖాన్ని 22nd వరకు ఉంచుతారని నాకేం చెప్పలేదు అనమాట. సడన్గా తీసుకెళ్ళారు. అయితే సరే వెళ్ళాను కదా, మరి ఏదోలా ఉండాలి అనేసి చాలా చిరాకు వెళ్ళాను అనమాట. వెళ్ళిన రోజంతా కూడా పర్లేదు, బాగానే ఉంది. దాని తర్వాత రోజు నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలం నా స్థితిలన్నిటిని సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే చేతు, ప్రవేశ రక్తమే చేతు, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం కలుగునుగాక.